అందరికీ నమస్కారం అండి. కొత్త వాళ్ళు వచ్చుంటే కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. నా పేరు శ్రీనివాస్ నాయుడు అండి. ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేయడానికి ఒక 13 సంవత్సరాల నుంచి ప్రయత్నించి ఇప్పుడే మనం ట్రాక్ ఎక్కించాం. ఈ క్రమంలో మనం రియల్ ఎస్టేటే కాకుండా ప్రతి ఒక్కళ్ళు మన ఫ్యామిలీ అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు, ప్రోడక్ట్స్, వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్స్ కూడా చూసే విధంగా మనం ఈ ప్లాట్ఫామ్ డెవలప్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మనం రియల్ ఎస్టేట్ గురించే మాట్లాడుకున్నాం. రియల్ ఎస్టేట్ అనేది ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టే వనరు కాబట్టి దాని ద్వారా మనం ఎంతైనా సంపాదించుకోవటానికి ఉంది. దాని గురించి మీకు నేను నా ప్రసంగం ముగించే చివరిలో మీకు చెప్తాను. ఫస్ట్ అసలు ఇది దేనికి పెట్టాల్సి వచ్చింది ఏందని ఒకసారి మనం కనుక తెలుసుకుంటే, ఈ రియల్ ఎస్టేట్లో 90% మోసాలు చూసామండి. ఎక్కడ కూడా మీడియేటర్కి సంబంధించి ఎక్కడ కూడా న్యాయం అయితే జరగట్లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి స్వార్థం కోసం మీడియేటర్స్ అంతా బలి చేస్తూ ఉన్నారు. వాళ్ళు 1 కోటి రూపాయలు పెడతారు, వాళ్ళు 5 కోట్ల రూపాయల లాభం తీసుకోవాలనుకుంటారు. ఆ క్రమంలో మైండ్ గేమ్ ఆడతారనమాట. మొత్తాన్ని ఒక 100 కార్లు అవి పెట్టేసి మనం ఎవరినో తీసుకెళ్తాం, మన బంధువులు, ఫ్రెండ్స్ను. అక్కడ ఆ వాతావరణం చూసి ఉండమేమో అయిపోతాయేమో అన్న దీంతో పక్కన మనం పెట్టే ప్రెజర్తో బుక్ చేస్తారనమాట. కానీ ఎన్నాళ్ళు ఉన్నా కూడా రేట్లు పెరగవు. వాళ్ళు తీసుకున్న రోజు నుంచి ఒక 6 నెలలు, సంవత్సరం పోయిన తర్వాత అతను కొన్న రేటు కూడా రాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు. మార్పు మనతోటే సాధ్యం కావాలన్న దీంతో చాలామందితోటి చర్చించాం. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం సంఘటన చేస్తే, అంటే మనం ఫ్రాంచైజీ సిస్టమ్ అనేది ఒకటి పెట్టుకున్నాం. ఆ సిస్టంలో మనం ఒక 3000 ఫ్రాంచైజీలు ఏపీ తెలంగాణ పెట్టుకోదలుచుకున్నాం. దాంట్లో భాగంగా ఒక 512 దాకా ఈరోజు అయినాయి. మిగతా రోజుల్లో 31 డిసెంబర్కి అన్నీ కూడా 3000 కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అది ఎట్లా ఏందనే దానికి మనం ఒక ప్రణాళిక వేసుకున్నాం. దాని ప్రకారం ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళతోటి ఈ 3000 ఫ్రాంచైజీలు కూడా క్లోజ్ చేయించడం జరుగుద్ది. అసలు ఇది నెట్వర్క్ ఎట్లా జరుగుతుంది ఏంటన్నప్పుడు ప్రతి సిటీలో కానీ, మండలంలో కానీ, వార్డులో కానీ ఉండేది మన టవర్ అవుతుందండి. ఆ టవర్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో అంటే ఇవాళ మనం దగ్గరగా మన గుంటూరు జిల్లాలోనే ఒక 10 దాకా టవర్స్ ఓపెన్ చేశాం. చుట్టుకొండ సెంటర్లో ఓపెన్ చేసాం, అట్లానే తాటికొండ అడ్డ రోడ్లో ఓపెన్ చేసాం, తెనాలి, కొల్లిమర, అట్లానే చెల్కూరుపేట, ఈ రకంగా ఒక 10 సెంటర్లు, ఇవాళ మంగళగిరి, ఈ రకంగా మనం 10 ఆఫీసులు ఓపెన్ చేసుకున్నామంటే ఆ 10 ఆఫీసుల్లో మనందరికి కూడా సర్వీస్ దొరుకుతుంది. సర్వీసింగ్ సెన్స్ ఏమైనా కొనాలన్నా, అమ్మాలన్నా, ఈ పాత ప్లాట్ ఇచ్చి కొత్త ప్లాట్ తీసుకోవాలన్నా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మనకు ఆ సర్వీస్ దొరకడంతో ఏంటంటే మనం ఎప్పుడైతే మంచిగా ఫీల్ అవుతాం, 10 మంది చెప్పి 10 మందితో కూడా పని చేస్తాం కాబట్టి నిరంతరం బిజినెస్ ఉంటుంది. ఈ ప్రక్రియలో మనం 100% సక్సెస్ అవుతున్నామండి. నమ్మి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎట్లా ఆదాయం వచ్చింది ఏంటన్నది ఒక 2 ఉదాహరణతో చెప్తాను. ఖమ్మంలో రఘునాథపాలెం 25,000 రూపాయలతోటి మన ఫ్రాంచైజీ తీసుకున్నాడండి. ఆయన ఇప్పుడు వచ్చేసేసి రేపు 7వ తారీఖు అతని ఆదాయం 5 లక్షలు. అతను తీసుకొని 25,000, అతని ఆదాయం 5 లక్షలు. అట్లా అతని పరిధిలో ఇంకొక 20 వెంచర్లు ఉన్నాయి అదే పరిధిలో. అంటే అతను కోటేశ్వరుడు. అంటే ఈ రకంగా మనం ఎక్కడైతే వెంచర్లు ఉన్న దగ్గర ప్రతి వ్యక్తికి ఒక టైం వస్తుంది. అట్లానే చెల్కూరుపేట ఉంది. చెల్కూరుపేటలో రేపు 2nd వీక్ అక్కడ కూడా ఓపెన్ చేసి క్లోజ్ చేయబోతున్నాం. అక్కడ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక 5 లక్షల రూపాయల దాకా వస్తుంది. కాన్స్టిట్యున్సీకి 5 లక్షలు వస్తుంది. జిల్లా వాళ్ళకి 5 లక్షలు వస్తుంది. అంటే మనం తీసి చాలా తక్కువ, 25 రూపాయలు ఎమ్మెల్యే. అన్ని కంపెనీలు అయితే వాళ్ళే 1000 పెట్టుకుంటారు. ఇక్కడ చాలా ట్రాన్స్పరెన్సీతో ఉంటాం అనమాట. 92% మనం మన అసోసియేట్స్ పంచడం జరుగుతుంది.
అట్లానే కస్టమర్స్ మనల్ని వచ్చిన కస్టమర్స్ కూడా 1+1 ఆఫర్ తోటి ఇవ్వబోతున్నాం. ఫస్ట్ మనం కోటప్పకొండలో మిన్నిగంటల దగ్గర వేసిన వెంచర్ 1+1 ఆఫర్ తోటి ఇచ్చాం. అదే ప్లేస్లో మనం 7-8 వేల రూపాయలు అమ్మిన దాన్ని 4,000 తీసుకొచ్చి 4,000 నుంచి 2,000 చేసి 1+1 ఆఫర్లో మళ్ళీ 1,000 రూపాయలు కమిషన్ ఇచ్చి ఎవరైతే ఒకటి క్లోజ్ చేస్తారో వాళ్ళకి వచ్చేసేసి గోవా ట్రిప్ ఇచ్చి దాంట్లో శ్రీగంధం మొక్కలు ఇచ్చి అక్కడ విడిది హౌస్ ఇచ్చి గోశాల ఇచ్చి ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చిన కంపెనీ ఇప్పుడు దాకా ఏదైనా ఉందా అంటే లేదు. కంపెనీ పేరైతే నంది అనే వాళ్ళ ఇది, కానీ దాన్ని అంతా చేయించింది రియల్ రూమ్ చేయించింది. కాబట్టి మాకు మనతోటే సాధ్యం ఉన్న దానికి ఏంటంటే మనం చెప్తే వినే డెవలపర్స్ ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎక్కువ మొత్తంలో టర్న్ ఓవర్ కావాలి. టర్న్ ఓవర్ తోటే ఏదైనా సాధ్యం అండి. మార్వాడీస్కి మనకి బిజినెస్ తేడా చూస్తే వాళ్ళు రోజుకు 100 ట్రాన్సాక్షన్ చేస్తారు. మన వాళ్ళు 100 కాదు కదా 1-2 చేస్తారు. అంటే వాళ్ళు రూపాయి వచ్చినా కూడా వెంచర్లన్నా కూడా చేయించడానికి అనుకూలంగా వాళ్ళ మనస్తత్వం కుదిరింది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళడానికి ఉంది. ఇది మనం 2nd or 3rd వీక్లో అది కూడా ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసేది కూడా 1 డేలోనే ఉంటుంది. కోటప్పకొండ అట్లా జరిగింది. అట్లానే ఖమ్మంకి సంబంధించి అది కూడా 1 డే ఓపెనింగ్ 7వ తారీఖు 1 డే క్లోజింగ్. అట్లానే మనం 100 ఎకరాలకు వెళ్తున్నాం, అది కూడా ఒకే రోజు ఓపెనింగ్ క్లోజింగ్. అట్లా ఏది పెట్టుకున్నా కూడా ఏంటంటే మనం ఒక పద్ధతిలో మనం పనిచేసి అందరితో పనిచేయిస్తా అందరికి లాభం ఉండేటట్టు చేసుకుంటా ముందుకెళ్ళే క్రమంలో ఏంటంటే 100% మనం సక్సెస్ అవుతాము. ఆ సక్సెస్ అయ్యే దాంట్లో మీరు అందరూ ఉంటారని చెప్పేసి అని కోరుకుంటున్నాం. చివరిగా నేను ఒక చిన్న లెక్క మీకు చెప్తాను. దీన్ని మీరు పాటిస్తే విన్నోళ్ళు ఉంటే ఆఫీసులో దగ్గర విన్నోళ్ళే ఉన్నారు. కాబట్టి అయినా కూడా ఇంకా ఎవరన్నా కొత్త వాళ్ళు ఉన్నా ఈరోజంతా మీరు నేర్చుకునే దీనిలో ఉన్నారు. ఫస్ట్ డబ్బులు సంపాదించాలనే సంకల్పంతో మొండిగా కూర్చున్నారు. కాబట్టి మీరు సంపాదించడానికి ఒక చిన్న చిట్కా అన్నమాట. దయచేసి ఇది పాటించండి. మీరు సంవత్సరంలో 10 కోట్లు సంపాదించకపోతే మళ్ళీ ఆ సంవత్సరం తర్వాత నన్ను అడగండి. అంటే చెప్పింది చేయాలా అంతే. దీంట్లో ఇక్కడ పెద్ద గొప్ప విషయం కూడా ఏం లేదు. అంతా చేయగలిగిందే, కానీ మనం చెయ్యము. ఈ రోజు నుంచి అంత చేద్దామని చెప్పేసి అనుకుంటే 100% సక్సెస్ అవడానికి ఉంటుంది. దాంట్లో ఏం లేదు. రోహిత్ గారు ఒక 10 అందరూ కూడా మనం ఒక 10 మంది అయితే పరిచయం చేయగలం కదా అందరూ. ఆ 10 మందితోటి మీ కింద మేమే వేస్తాము మీరు రండి అనేది మాత్రం చెప్పకూడదు. ఆ 10 మందితో కూడా 100 అయ్యేటట్టు పని చేయించాలి. అప్పుడు ఎంత అయిందండి? 10 మందితోటి వాడు కూడా 10 పని చేయాలి. ఎంత అయింది? 100. మళ్ళీ మీరు ఆ 10 మంది 100 మంది 111 మంది కలిసి వాళ్ళతోటి ఒక 1000 చేయించాలి. అంటే ఒక్కొక్కరు 10. మన ఫోన్ బుక్ ఓపెన్ చేస్తే 1000 పరిచయాలు ఉంటాయి. మనల్ని వాడుకున్న వాళ్ళు కూడా 1000లోనే ఉంటారు. మీరు కనీసం ఏంటంటే వాళ్ళని వాడుకోవట్లా, వాళ్ళకి డబ్బు సంపాదించే విధానం చెప్తున్నారు. కాబట్టి దాంట్లో 1000 అయిందండి. ఆ 1000 మందితో కూడా ఒక 10 చేయించాం, 10,000 అయింది. ఇది చేయించడానికి ఒక్కొక్కరు ఒక 3 నెలలు టైం తీసుకున్నా. సరిగా చేస్తే మాత్రం ఒక నెలలో చేయొచ్చు, 3 నెలలు టైం తీసుకున్నా. 10,000 మంది అయ్యారు. ఈ 10,000 మంది ఒక సంవత్సర కాలంలో ఒక్కొక్కరు ఒక్కొక్క షేర్ ఇచ్చిన, అంటే దీంట్లో నుంచి లక్షలు రావక్కర్లేదు, 10,000 రూపాయలు వచ్చిన 10,000 ఇంటూ 10,000 10 కోట్లు. ఈ 10 కోట్లు తీసుకోవడానికి ఈ ఒక్క ప్లాట్ఫామ్ మీదే ఉంది, ఇంక బయట ఎక్కడా లేదు. ఎట్లా లేదు అని చెప్పేసి ఒకసారి మనసులో కనుక కోచింగ్ చేసుకుంటే ఇక్కడ మన దగ్గర వచ్చేసేసి 100 రకాల ప్రోడక్ట్లు, 100 రకాల వెంచర్స్. మీ అవసరాలే కంపెనీ అవసరాలు. కాబట్టి మీరు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మీరు ఖర్చు పెట్టేదంతా కూడా మన కంపెనీ ద్వారా కనుక జరిగినప్పుడు ప్రతి దాంట్లో ఖర్చు నుంచి మన ఆదాయం తీయటం ఒకటి. అట్లానే వెంచర్ నుంచి ఒక 10,000 రూపాయల చొప్పున ఒక్కొక్కరు చేసినా కూడా మనకు వచ్చే ఆదాయం 10 కోట్లు. అంటే వాళ్ళు ఏం చేస్తే 10 కోట్లు వచ్చింది, రూపాయి ఖర్చు పెట్టకుండా. మీరు చెప్పింది మీరు అనుకున్నది కాకుండా కంపెనీ చెప్పింది చేస్తే మాత్రం 100% 10 కోట్లు ఖర్చు సంపాదిస్తారు.
10 కోట్లు కూడా ఖర్చు పెట్టండి, ఇంకా వస్తుంది. మనం ఖర్చు ఇంకొకరికి ఆదాయం అన్నమాట. కాబట్టి ఈ రకంగా వాళ్ళు కూడా ఈ 4 స్టెప్పుల్లో ఒక 10 కోట్లు సంపాదించేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవడానికి ఉంటుంది. ఇంత పొద్దుటి నుంచి మీ సమయాన్ని వెచ్చించి చివరికి ఇప్పుడు మనం ఒక 50 మంది ఉన్నాం. ఈ 50 మంది ఖచ్చితంగా ఈ విధానాన్ని పాటిస్తే 10 కోట్లు సంపాదిస్తారని చెప్పేసి అని కోరుకుంటున్నాం. అట్లానే నెక్స్ట్ నాకు ఇది స్టార్ట్ చేసిన తర్వాత గుంటూరు అందరితో చాలా మందితో నేను మాట్లాడాను. ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళంతా వాళ్ళకున్న పరిజ్ఞానం చాలా తక్కువ. నేను మొదటి నుంచి కూడా ఈ 13 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రతిరోజు నా ఆఫీస్లో ఇప్పుడు కూడా నాకు ఆఫీస్లో నుంచి మెయింటైన్ చేస్తున్నాం. చేసేటప్పుడు నేను నెట్వర్క్ చేసేవాడిని. ప్రతి వాళ్ళతో నేను రీల్ మూవ్ గురించి డిస్కస్ చేసేవాడిని. చేస్తే ప్రతి వాళ్ళు కూడా ఒక ఆశ్చర్యంగా లేకపోతే ఇది పాసిబుల్ అవుతుందా అన్న రకంగా చూస్తూ ఉండేవాడు. వాళ్ళలోనే నేను ఇప్పుడు సూర్య అని ఉన్నాడు. అతను నాకు ఒక 5-6 సంవత్సరాలు ఇది ఎప్పుడు చెప్తా ఉండేవాడిని. కానీ ఏంటంటే అది ఆ రోజు నేను అర్థం చేయించలేకపోవటము, లేకపోతే వాళ్ళు అర్థం చేసుకోకపోవటము. తర్వాత రీసెంట్గా మొత్తం అన్ని రకాలుగా మనం ఓకే అయిపోయిన తర్వాత రోహిత్ గారు వచ్చారు. రాగానే ఆయన అంతకుముందు ఇట్లాంటి కంపెనీలోనే, అంటే మన దానిలా కాదు, ఒక డిఫరెంట్గా ఉండే దాంట్లో ఆయనకు అనుభవం ఉంది. తర్వాత ఒక 20 days అన్నమాట ప్రతిరోజు వచ్చేవాడు, కోచింగ్ చేసేవాడు. మొత్తం ఇవాళ స్టార్ట్ అయిన దీని తర్వాత ఇవాళ ఆయన ఆదాయం కూడా జనవరికి వెళ్ళే 1 కోటి రూపాయలు తీసుకుంటాడు ఖచ్చితంగా. ఎట్లా తీసుకుంటాడేమో మళ్ళీ మనం జనవరి అయిపోయిన తర్వాత చూస్తాం. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే మనసా వాచ కర్మేణ పనిచేస్తాడో ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి ఆయన టీం ఇప్పుడు ఒక 1500 మంది ఎంతమంది అయ్యారు. ఈ మంత్ ఎండ్కి ఒక 15,000 దాకా అవ్వచ్చు. ఆ 15,000 మంది పనిచేసినప్పుడు మనం అనుకున్నాం ఇందాక 10,000 మంది పనిచేస్తేనే 10,000 చొప్పున ఇస్తేనే 10 కోట్లు. అటువంటి 15,000 మంది పనిచేసి 10 కోట్లు అన్నది కాదు, దానికి దగ్గర డబుల్ అవడానికి కూడా అవకాశం ఉంది. ఆ క్రమంలో మనం ఇప్పుడు వచ్చేసి మన ప్రాజెక్ట్స్ గురించి ఒక్క 2 నిమిషాల్లో చెప్తాను. ఫస్ట్ మన కోటప్పకొండలో వేసుకున్నాం, మిన్నికల్ దగ్గర, జేఎన్టీయూ దగ్గర. అక్కడ వచ్చేసి మనం గజం 4,000 పెట్టి దాన్ని 2,000 చేసి దాంతో అది క్లోజ్ చేసాం. రెండు వచ్చేసి కలిగిరిలో మనం వెంచర్ తీసుకున్నాం. దాని ఓనరు మన ఆంజనేయ గారు కూడా ఉన్నారా? ఉన్నారు, ఆంజనేయ గారు ఉన్నారు. అది వచ్చేసి 3 సంవత్సరాల చెట్లు అండి. ప్రతి చోట మొక్కలు ఉంటాయి, మన దాంట్లో చెట్లు ఉన్నాయి. అంటే 30 లక్షల రూపాయలు ఇప్పటికే కలిసి వచ్చినట్టు. అది కూడా ఏంటంటే రోడ్డు పక్కనే ఉంటుంది. నేను కూడా కొన్ని వందల వెంచర్లు చూసాం. ఎక్కడో అడవిలో తీసుకెళ్ళేస్తారు. రెండో రోజు మనం వెళ్ళాలంటే కూడా బైక్తో వెళ్ళాలి. ఇంకా ఈ ల్యాండ్ ఉంటే ఉంది, పోతే పోయిందని అనుకునేది. అట్లా కాకుండా ఈరోజు వెళ్ళి ఇల్లు వేసుకోవడానికి అనుకూలంగా ఉన్న ప్లేసు. అట్లానే అది కలిగిరి జంక్షన్ అండి. జంక్షన్ అనగానే ఇటు ముంబై వెళ్ళాలన్నా, బెంగళూరు వెళ్ళాలన్నా, అట్లానే హైదరాబాద్ వెళ్ళాలన్నా, చెన్నై వెళ్ళాలన్నా, ఇటు మన గుంటూరు రావాలన్నా కూడా, విజయవాడ రావాలన్నా కూడా సెంటర్ కాబట్టి అదొక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. దాంట్లో మనం ఇప్పుడు 3 సంవత్సరాల చెట్లు ఉన్నాయి కాబట్టి ఇంకో 9 సంవత్సరాలు మనకు వచ్చే ఆదాయం దగ్గరగా 1 కోటి నుంచి 2 కోట్లు తీసుకోవచ్చు. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉన్నా, మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకున్నా కూడా అదొక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అట్లానే తొడలో వచ్చేసేసి అపార్ట్మెంట్స్ అండి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఇదేంటండి సైట్ అయితే ఓకే, అపార్ట్మెంట్ కూడా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఏంటంటే దానికి 6,250 రూపాయలు రేట్ పెట్టడం జరిగింది. 1,570 స్క్వేర్ ఫీట్స్. అన్నిటికంటే అక్కడ ఉన్న బ్యూటీ ఏంటంటే ఎందుకు తీసుకోవాలి మనం అని అనుకుంటే అక్కడ 30,000 రెంట్ వస్తుందండి. అదే మనం ఇక్కడ ఒక 50 లక్షలు పెట్టి మనం ఒక అపార్ట్మెంట్ హౌస్ కొంటే 10 నుంచి 12,000 వస్తుంది. అది అక్కడ 30,000 రూపాయలు వస్తుంది. అటువంటిది మనకు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇస్తున్నారు కాబట్టి 60,000 వస్తుంది. 60,000 తోటి మనం ఈఎంఐ కట్టుకోవచ్చు. కట్టుకున్నప్పుడు మనకు అది ఫ్రీ అవుతుంది అనమాట. సహజంగా ఏంటంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా మనం అందరికీ రెండోది ఏదన్నా కమర్షియల్ దీనికి వెళ్ళేటప్పుడు ఏంటంటే అది సాధ్యం అవుతుంది. ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే
2, 3, 4, 10 ప్రాపర్టీస్ కూడా ఉన్నారు కాబట్టి దీనికి మనం వెళ్ళొచ్చు. దాన్ని మన సీతారామాంజనేయులు గారు చూసి వచ్చారు. ఆల్రెడీ చాలా బాగా నచ్చింది. ఒక 2 తీసుకుంటామని చెప్తున్నారు. అట్లానే మన వెంకటరత్న గారు ఒకటి ఆల్రెడీ తీసుకున్నారు, అయిపోయింది. నేను కూడా ఒకటి తీసుకుంటాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే నా సిబిల్ స్కోర్ ఇది ఒకసారి చెక్ చేసుకొని నేను కూడా తీసుకుంటాను. నెక్స్ట్ మిగతా ఒక 4-5 కూడా దానికి పైప్ లైన్లో ఉన్నారు. మొత్తం మీద అక్కడ ఉంది మనకి 10+10 20 కాబట్టి ఎవరన్నా దీన్ని కూడా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విషయాలన్నీ మీకు ఎంతో చెప్తున్నానంటే మీరు తీసుకోకపోయినా మీరు చెప్తే తీసుకునేవాళ్ళు ఉండొచ్చు. ఎక్కువ తీసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే ఈ విషయాలన్నీ మీరు చెప్తే ఆల్మోస్ట్ వాళ్ళు ఒకసారి ప్రయత్నించినా కూడా 100% సక్సెస్ అవుతుంది. కాబట్టి మీరు కూడా ఏంటంటే దయచేసి ప్రయత్నించండి, ఇవి ఉన్నాయి అని చెప్పేసి. నెక్స్ట్ మనం ఇంకోటి గోవిందపురంలో ఒక వెంచర్ అండి, అది చిలకలూరుపేటకి నర్సరావుపేట సెంటర్లో ఉంటుంది. అది కూడా 4,000 పెట్టాము, 1+1 ఆఫర్ పెట్టాము. దాంట్లో కూడా శ్రీగంధ మొక్కలు వేస్తూ ఉన్నాము. దాంతో ఒక 50 లక్షల ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. అట్లానే హైవేకి దగ్గర కొత్తగా వచ్చే వాటర్ హైవేకి దగ్గర అన్ని రకాలుగా అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ సంబంధించి అన్నీ ఉన్నాయి. 2 సిటీలు సెంటర్లో ఉంది కాబట్టి అది కూడా తీసుకోవడానికి అనుకోవడం. అది కూడా ఒక వారం 10 రోజుల్లో అది కూడా వెంచర్ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అట్లానే సిఆర్డీఏ వెంచరండి. ఇప్పుడు దాకా మన డిటిసిపి గారి మామూలు వాటి గురించి మాట్లాడుతున్నాం. దానికి తగ్గట్టే నార్త్లో కూడా పని జరుగుతుంది కాబట్టి మనం ఎంతమంది అయితే ఉన్నామో మనం వాళ్ళందరికీ ఉన్నా వాళ్ళందరూ మనకున్నా మనం అంతా ఫ్యామిలీ అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా మనం ముందుకెళ్తున్నాం. నెక్స్ట్ ఆ వెంచరు సిఆర్డీఏ ఏంటి కంచికచర్ల దగ్గర హైవే కనబడుతూ ఉంటుంది. అట్లానే రింగ్ రోడ్ వస్తూ ఉంది. అమరావతికి కూడా ఐకాన్ బ్రిడ్జ్ అయిపోతే పాస్ కావచ్చు. దాని డెవలప్మెంట్స్ అది అన్నది మా సిస్టర్ ఒక 2 నిమిషాలు నేను అయిపోయిన తర్వాత మాట్లాడతాను దాని గురించి. నెక్స్ట్ మనం విశాఖపట్నంలో కూడా చూసాం. మా ఫ్రెండ్ దగ్గర ఒక 50 ఎకరాలు ఉంది. దాంట్లో వచ్చే శ్రీగంధ మొక్కలు ఉన్నాయి. అట్లానే అక్కడ రిసార్ట్స్ ఇచ్చేసాడు. అట్లానే స్విమ్మింగ్ పూల్ అన్ని రకాల ఇదో కూడా ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉంటుంది, ఇల్లు వేసుకొని ఉండొచ్చు. అది కూడా 1+1 ఆఫర్ పెట్టాము. వాళ్ళు అమ్ముతున్న రేట్ ఎంతో దానికి ఒకదానికి ఒకటి ఇచ్చేటట్టు చేసిన పరిస్థితి. అట్లానే వెంకటగిరిలో ఒకప్పుడు ఆంజనేయులు గారు తీసుకున్నప్పుడు ఏంటంటే పంచాయతీ అప్పుడు మున్సిపాలిటీ అయింది. ఇప్పుడు దాంట్లో కూడా 1+1 ఆఫరు చాలా తక్కువ రేట్కి అనమాట. అంటే ఆంజనేయులు గారితో కూడా చెప్తాను, మేమేం పెట్టుకోము, మిమ్మల్ని బయట వేయటానికి తగ్గ రేటు మీరు చెప్పండి. ఎప్పుడు కూడా మనం ఏం కోరుకుంటామంటే మన దగ్గరకు వచ్చిన డెవలపర్ బాగుంటే మనం బాగుంటాం. మనం బాగుండాలంటే కస్టమర్ నచ్చాలి. కస్టమర్ తీసుకుంటేనే అందరం బాగుంటాం. కాబట్టి ఆ రేట్కి ఆయన కూడా ఫిక్స్ చేసాం. పాప మనం ఎంత అయితే అంత ఇస్తాం, దాంట్లో ఏం లేదు. ఇంకా నేను తీసుకుంటే ఎంత తీసుకుంటానంటే నేను తీసుకుంటే అందరూ తీసుకున్నట్టు లెక్క ఆ రకంగా ఆయన ఫిక్స్ చేయడం జరిగింది. ఆయనతో కూడా ఇప్పుడు అక్కడ మనకి నెల్లూరు జిల్లాలో 3 ప్రాజెక్టులు, గుంటూరు జిల్లాలో 2 ప్రాజెక్టులు, అట్లానే కృష్ణా జిల్లాలో 2 ప్రాజెక్టులు, ఇంకోటి మనకి మచిలీపట్నం అండి, అది కూడా మూడో అప్రూవ్డ్ అనమాట. దాంట్లో కూడా పక్కనే 22,000 అట్లా అమ్ముతున్నారు. దాన్ని కూడా చాలా తక్కువ రేటు తీసుకున్నాం. ఆ రేట్ అది అనౌన్స్ చేస్తాం. అట్లా దగ్గరగా మన దగ్గర ఒక 10 ప్రాజెక్ట్స్ దాకా వచ్చినాయి. పైప్ లైన్లు అయితే ఒక 200 ఉన్నాయండి. ప్రతి వాళ్ళు కూడా మా వెంచర్ చేయండి అని చెప్పేసి మన ఆఫీస్ చుట్టూ తిరిగే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు మనం తిరిగేవాళ్ళం వాళ్ళ చుట్టూ, ఇప్పుడు వాళ్ళు తిరిగేటట్టు మనం చేస్తున్నాం. ఎందుకంటే అది చేసే దాంట్లో ఖచ్చితంగా మీ అందరిలో ఉన్న కసి ఇదంతా కూడా అందరూ నష్టపోయాం. మీడియేటర్స్గా టైం వేస్ట్ అయింది. జీవితాలు కూడా వాళ్ళ కోసం మనం త్యాగం చేసాం, కొంతమంది కోసం మోసపోయాం. ఆ మోసం అనేది జరగకుండా ఉండటానికి జేటీ రామారావు గారిని మన రియల్ ఎస్టేట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా మనం ఎంచుకున్నాం. ఆయన కూడా నెక్స్ట్ ప్రతి జిల్లాలో మీటింగ్స్ కండక్ట్ చేసి లక్షల మందిని మన దాంట్లో జాయిన్ చేసుకుంటారు. ఎవరైతే మనతో పాటు అసోసియేట్స్ అయ్యారో వాళ్ళందరూ కల్పించే ప్రయోజనాలు చాలా ఉంటాయండి. ఆయన గురించి ఒక్క నిమిషం. ఆయన విశాఖ రైల్వే జోన్ రావాలని చెప్పేసి అని ఎవరు పట్టించుకోకపోయినా
మొదటి నుంచి ఆ దీపాన్ని ఆరిపోకుండా కాపాడి ఆ దీన్నే ఒక పెద్ద ఎత్తున ఉద్యమాలా చేసి అందరి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి రాజకీయ నాయకుడు కూడాతో కలిసి ఇన్వాల్వ్ అయింది. తర్వాత ఆటోమేటిక్గా అది ఆంధ్ర తెలంగాణ విడిపోయేటప్పుడు అదొక ఇస్తాము అని చెప్పేసి అన్నదాన్ని సాధించిన వ్యక్తి అనమాట. కాబట్టి అటువంటి వ్యక్తి మనతో మన రీల్ బుక్తో ట్రావెల్ చేయటం, అటువంటి వ్యక్తి మీ అందరి శ్రేయస్ ఖచ్చితంగా 100% నెరవేరుస్తాడు. అది అందరూ చేయలేరండి, ఎందుకంటే కొంతమందికి మాత్రమే ఉంటుంది, అది ఒక ఫ్యాషన్. వాళ్ళకి ₹1,00,00,000 వచ్చినా ఒప్పుకోరు, కానీ జనాన్ని సేవ చేయటం, లేకపోతే ఒక ఉద్యమాన్ని నడపటం, లేకపోతే ఒక కాజు గురించి పోరాటం అన్నదాన్ని అతనిలో ఉన్న దీనికి చూసిన తర్వాత అందరం కలిసి అనుకొని జేటీ రామారావు గారికి ఆ బాధ్యతలు అప్పచెప్దాం, దాంట్లో లక్షల మంది ఎట్లా ఇన్వాల్వ్ కావాలన్న దాన్ని మనం చూద్దాం అనుకున్నాం. మనం చూసేలోపు ఆయన మొన్న రాజమండ్రి వెళ్ళారు. ఆ రాజమండ్రి ఎలక్షన్స్లో ఆయనే మొత్తాన్ని గైడ్ చేసి లీడ్ చేసి వాళ్ళందరినీ మనతో పాటు మన రీల్ బుక్లో జాయిన్ అయ్యేటట్టు చేసి వచ్చారనమాట. ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నారు, సార్ నేను ఎప్పుడు ఏదో అనుకున్నాను, ఇప్పుడు ఒకేసారి ఈస్ట్ వెస్ట్ చివర శ్రీకాకుళం దాకా నేనే క్లోజ్ చేస్తానండి, నాకు దాని ఎస్సెన్స్ సారం తెలిసిందని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా మనం సర్వీస్ చేస్తే 100% మనం సక్సెస్ అవ్వడానికి ఉంటుంది. ఇవాళ కాకపోతే ఒక రోజు లేట్ కావచ్చు, కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఆ రకంగా రామారావు గారికి ఆ బాధ్యతలు అప్పు చెప్పాం. అట్లానే మన ముందు గుంటూరు శ్రీనివాస్ ఉన్నారు. గుంటూరు శ్రీనివాస్ గారు మేము ఒకసారి ఖమ్మం వెళ్ళినప్పుడు రోహిత్ గారు మా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ పిలుస్తానని చెప్పేసి అన్నాడు. మొదటి రోజు చూసిన క్షణం నుంచి అతనిలో ఉన్న ఇది అంటే చూస్తుంటాం కదా, సహజంగా మీ అందరిని గమనిస్తుంటాం, ఎవరు ఏంటి ఎంతోటి మన పనికి వస్తారు, ఎవరు అటెన్షన్ పెడతా ఉన్నారు, ఎవరు ఇంకో రకంగా ఉన్నారు అంటే అర్థమైపోద్ది. ఆ రోజు చూసినప్పుడు రైట్. తర్వాత 2-3 డేస్ తర్వాత నేను జిల్లా ఫ్రాంచైజీ తీసుకుంటున్నానని చెప్పేసి అనౌన్స్ చేశాడు. చేయటం కాకుండా వాళ్ళకి అక్కడ ఉన్న నెట్వర్క్ ఏంటంటే 7 హోటల్స్ ఉన్నాయి, అందరికి హాస్పిటాలిటీ ఇవ్వగలడు, అట్లానే అందరితో ఓపికగా మాట్లాడగలడు. అన్ని దీంతో ఇచ్చేసి అతనికి మన మొత్తం మీద ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్గా మనం పెట్టుకున్నాం. ఎందుకంటే ఏదన్నా విషయాన్ని సెటిల్ చేయాల్సి వస్తే ఆయన ఆ రకంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో మొత్తం కూడా చేస్తాడన్న దీంతో. నెక్స్ట్ రోహిత్ గారు అంటే ఇంకా రోజు నాకు పక్కనే ఉంటా. మొదటి రోజు నుంచి ఇక్కడ నేను స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి కూడా ఎంతో నాతో పాటు సమానంగా కష్టపడతా చాలా పైకి వచ్చాడు, పైకి వస్తాడు. ఆయనకున్న ఏదైతే అనుకున్నాడో అన్ని కూడా నెరవేరుస్తాడు. దానికి ఎటువంటి ఇది లేదు. చెప్పాము జనవరి తోటి మీరు ఫిబ్రవరికి వచ్చాక మీరు హ్యాపీగా చాలా దీనిగా ఉంటారు, ఎటువంటి ఇది ఉండదని చెప్పేసి చెప్పాం. అదేవిధంగా అతను పని చేస్తున్నాడు కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం. పని చేయనివాడికి ఏం చెప్పలేము, చేయవాడు చేసేవాడికి ఏదైనా చెప్తాం, చేసేవాడిని మనం వాళ్ళతో ముందుకెళ్తాం. మా సొంత అన్న వచ్చినా కూడా పక్కనే పెట్టేస్తాం, ఎందుకంటే వాడు నాకు భర్తను కాకూడదన్నది ఇది. కాబట్టి అదే రకంగా నాకు వీరరాఘవరెడ్డి గారితో పరిచయం చాలా. నేను సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం చేయకుండా రానివ్వలేదు. చూశాను నేను చేసే పని అట్లానే చేస్తున్న ఒక వ్యక్తి చూసినప్పుడు ఏంటంటే రైట్ ఆ స్ఫూర్తితో నేను అడిగా, మీ కాన్సెప్ట్లో నేను ట్రెజర్ అవుతానంట అని మొదటి రోజు అడిగేశాను. నేనేంటంటే ఏది దాచుకోను, ఏదన్నా కూడా ఫాస్ట్గా అడిగేస్తూ ఉంటాను. ఓకే చూద్దామని చెప్పేసి నవ్వారు. దాని తర్వాత అట్లా నేను చాలా దగ్గర అవడం జరిగింది. ఇవాళ వీరరాఘవరెడ్డి గారి ద్వారానే మనకి ఒక 10,000 కోట్ల టర్నోవర్ పెట్టుబడి మనతో పెట్టేవాళ్ళు కూడా మనకి అటాచ్ అయి ఉన్నారు. వాళ్ళు మనకి ఫిబ్రవరిలోనో జనవరిలోనో వస్తారు. కాబట్టి వీరరాఘవరెడ్డి గారు కూడా మనతో పాటు ఫుల్ టైం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరితోటి ఎక్కడ చేసినా కూడా ఏంటంటే పని చేసే వాళ్ళందరికీ కూడా లాభమే. ఇప్పుడు మీ గ్రూపా నా గ్రూపా, నీ వర్గమా నా వర్గం అనేది ఇక్కడ ఏం లేదు. ఆ రకంగా డిజైన్ చేయబడ్డది. కాబట్టి ఒక మండలంలో చేసేవాళ్ళు అన్ని మండలాల్లో వచ్చే ఆదాయం నుంచి ఒక 5% తీసి ఎక్కడైతే వాళ్ళకి డబ్బు రాలేదో వాళ్ళ పంచడం జరుగుద్ది. అట్లానే కాన్స్టిట్యున్సీస్ లెవెల్లో ఉన్నది ఎక్కడ పని డబ్బు రాలేదో వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. అట్లానే జిల్లా బాధ్యతలు తీసుకున్న 60 మంది కూడా సమానంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాళ్ళకి ఎటువంటి ఆఫీస్ పెట్టుకునే పని లేదు. ఏ జిల్లానైతే ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఆ జిల్లా లీడ్ చేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా
ఇక్కడ అందరూ కూడా గెలుస్తాం, సంపాదిస్తాం. ఇది ఈ సిస్టమ్ ఆ విధంగా తయారు చేయడం అయింది. అట్లానే ఇవే కాకుండా ఇందాక మనం మాట్లాడుకున్నాం ఒకటి, నేను గ్లోబల్ ఫ్రైడ్ చికెన్ అనే దానికి ఒక దాన్ని ఫ్రాంచైజీ రూపంలో ఇండియా మొత్తం తేవాలని చెప్పేసి చూసాను. ఆ టైంలో కుదరలేదు. నెక్స్ట్ మాకు ఒక 4 రోజుల క్రితం పరిచయం అయ్యాక ఆంజనేయులు గారు వాళ్ళ అల్లుడు మేనల్లుడు RFC అని చెప్పేసి పెట్టాడు మన కోసమే, రియల్ ఫ్రైడ్ చికెన్ అని. వాళ్ళు పెట్టుకుంది రుచి లేదు, ఇప్పుడు రియల్ అనమాట. రియల్ ఫ్రైడ్ చికెన్ కింద మార్చి మనం ఇండియా మొత్తం కూడా ఫ్రాంచైజీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నెక్స్ట్ అట్లానే ఇన్సూరెన్స్ దాని గురించి అన్ని రకాల ఇన్సూరెన్స్లు మన భారతదేశంలో ఎన్నైతే ఉన్నాయో అన్ని రకాల ఇన్సూరెన్స్లు మన దగ్గర దొరుకుతాయి. అన్ని కంపెనీలు కూడా మన దగ్గర దొరుకుతాయి అనమాట. అది ఒకటి. అట్లానే లోన్స్ సంబంధించి మనం కూడా అన్ని బ్యాంకులకు సంబంధించి అది కూడా ఫైనలైజ్ అవుతుంది. అదొకటి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ సామాన్లు వచ్చేసేసి బాంబేతో డీల్ అవుతున్నాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ కంటే కూడా 10 to 25% తక్కువ వచ్చే రేట్లో మనం అందరికీ ఇవ్వబోతున్నాం. కాబట్టి ఇట్లా ప్రతిదీ మన ధనుంజయ గారు ఉన్నారు, ప్రకృతిని కాపాడే ఆయన వచ్చేసి మొక్కలు దీంతో నర్సరీ ఒకటి మనం డెవలప్ చేద్దాం ఉన్నాడు. ఒక నర్సరీ కాదు, మన వాళ్ళు ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నర్సరీ సిద్ధం, మీరు లీడ్ చేయమని చెప్పాం. ధనంజయ గారు దాంట్లో ప్రావీణ్యుడు. మన మధ్యరేటి రెడ్డి గారు ఉన్నారు, ఆయన కమ్యూనికేషన్ అనమాట. మనం పెట్టిన ప్రతి దాన్ని కూడా ఆయన పొద్దాకలు చూస్తాయని ఫస్ట్ చూసేది ఆయనే, అందరికి పోస్టులు పెట్టేది ఆయన. అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఒక స్కిల్ ఉంటుంది దానికి. ఇది దానికి ఆయన్ని మేము మాతో పాటు మొదటి రోజు నుంచి అదే గౌరవంగా బిజినెస్ జరిగినా జరగకపోయినా ఏ మీటింగ్ అయినా కూడా అంత శ్రద్ధగా, ఇప్పుడు 2 సార్లు ఇక్కడ జరిగితే వచ్చాడు, ఆఫీస్ ఓపెనింగ్ అంటే వచ్చాడు, వెంచర్ ఓపెనింగ్ అంటే వచ్చాడు, దేనికైనా కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అర్థం ఉన్న సిన్సియారిటీ, అంటే వాడు పని చేసి డబ్బులు ఇస్తేనే అని కాదు, సిన్సియర్గా ఉన్నాడు కూడా మనం గుర్తించాలి. కాబట్టి ఆ రకంగా మధురేటి రెడ్డి గారిని కూడా మన వర్గంలోకి, కార్యవర్గంలోకి తీసుకోవడం జరుగుతుంది. అట్లానే ఆయన ఇంకొక ఆయన ముని భాస్కర్ తయారు చేసుకున్నాడు. ముని భాస్కర్ నాకు ముని భాస్కర్ అన్నట్టు ఇద్దరు జంట కవుల్లాగా వస్తూ ఉన్నారు. కాబట్టి అతను కూడా ఇంకో వాళ్ళకి కూడా ఏంటంటే త్వరలో ఇప్పుడు కడపలో స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది, కాస్త ప్రయత్నిస్తే సక్సెస్ అవుతారు. అట్లానే ఇంకొక మా ఫ్రెండ్ రవీంద్ర అని చెప్పేసి నా బెంచ్మేట్, క్లాస్మేట్, ఒక నా హై స్కూల్ టైం నుంచి అతను కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నాడు. అదేవిధంగా చాలా మేధావి, అంటే ఆరామ్ అస్తాన్ గారు ఉన్నారు, ఆయనకి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. వాళ్ళిద్దరూ కలిసేసి మొత్తం ఇప్పుడు ఇన్సూరెన్స్ సంబంధించి వాళ్ళే కంపెనీని పెట్టారనమాట. అంటే దాంట్లో అన్ని రకాల ఇన్సూరెన్స్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళతో మనం టైఅప్ అయ్యి దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తాం. అట్లానే ఆయన ఇప్పుడే చెప్తున్నాడు, వాటర్ ప్యూరిఫైర్ కంగల్లాగా ఉంది, దాన్ని కూడా మనం చేద్దామని చెప్పేసి అన్నాడు. రైట్, అదంతా కూడా మా వర్గం ఉంది, మా వాళ్ళంతా కూడా ఓకే చేసి దాన్ని కూడా మనం తీసుకెళ్ళడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి అన్నాం. అట్లానే నిశ్చితార్థ తరపున వచ్చిన ప్రతినిధి మన సుధీర్ గారు. ఇప్పుడు మనం 2 ఖమ్మంలో, గుంటూరులో ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇదే బ్రాంచీలు మనం టోటల్ మన 3000 బ్రాంచీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా మొత్తం మన ఈ బట్టలకు సంబంధించి కూడా ఖచ్చితంగా వాళ్ళతోటి చెప్పాము, ప్రతి వాళ్ళతో కూడా కొనిపిస్తాము, వాళ్ళు కూడా వాళ్ళు స్టాక్ పాయింట్ తీసుకొని అందరికి ఇస్తారని చెప్పాము. ఈ రకంగా మనకి ఫ్యూచర్లో ఏంటంటే గ్రాసరీకి సంబంధించి అక్కడ ఏదైతే సూపర్ బజార్స్ కాస్త మనకు అనుకూలంగా ఉంది, మా దాంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయిన వాళ్ళు సపోర్ట్ చేయడానికి వాళ్ళకి మనం ఒకటి 5 lakhs డిస్కౌంట్ కార్డ్ అనేది పెట్టాం. ఆ కార్డు ద్వారా కార్డు నెంబర్ చెప్పినా కూడా వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తారు. అట్లానే మెడికల్ దాంట్లో ఇస్తారు. ఇంకా చాలా రకాల సర్వీసులు ఉన్నాయి. కాబట్టి ఒక 2 సర్వీసులు తప్పితే మనం మిగతా అన్ని సర్వీసులు ఇస్తాము మనకు అవసరమైనవి. ఈ రకంగా మనందరం ముందుకు వెళ్దాము. ఖచ్చితంగా ఏదైతే ఫస్ట్ ఫాలో అవ్వండి, ఫాలో అయితేనే మనం సక్సెస్ అవుతాము. హనుమంతుడి క్యారెక్టరే ఉండాలి కానీ మన దగ్గర అర్జునుడి క్యారెక్టర్ అయితే ఉండకూడదు. ఖచ్చితంగా మీరంతా పాజిటివ్ ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఇప్పుడు తీసుకుందాం అనుకున్న ఒక్కొక్కళ్ళు 10 కోట్లు మినిమం అన్న తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వెంకటరత్నం గారికి, అట్లానే ఓపికగా వింటున్న మీ అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఇట్లానే
మన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ లాగా, బ్రాండ్ ట్రైనర్ అనమాట. అంటే కొద్ది రోజులు ఏంటంటే ఆయనకు మన ప్రోగ్రామ్సే సెట్ అవుతాయి, మన ప్రోగ్రామ్స్ తోటి ఆయన మొత్తం కూడా బిజీ అవుతారు. అట్లానే మన రీల్ భూమికి కూడా ఆయన మనసా వాచ కర్మణ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆయన కూడా ఒకసారి మనందరం కూడా ఇప్పుడు అందరు చెప్పిన వాళ్ళందరికీ కూడా ఒక గట్టి క్లాప్స్ అనమాట. నేను చెప్పిన అట్లానే ఇప్పుడు వచ్చేసేసి మన లతా గారు మీకు సంబంధించిన మన వెంచర్ గురించి ఒక 2 నిమిషాలు చెప్పాలి. దాని తర్వాత ఆంజనేయులు గారు కూడా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు మన 2 డెవలపర్స్ ఉన్నారు ఇక్కడ, ఒకళ్ళు 3 ఒకళ్ళు 100 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఓకే, థ్యాంక్ యూ.